तपोनिष्ठागरिष्ठाय तपोवनविहारिणे विशुद्धज्ञानरूपाय प्रेमदेवाय ते नमः। ओम ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी तपोवनमु आश्रममु संस्थापकुलु सनातन धर्म समाजमु व्यवस्थापकुलु ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी गुरुदेवुల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు। వైశాఖ పురాణము వైశాఖ మాస మాహాత్మ్యము 18వ అధ్యాయము శ్రీహరి సేవ పుణ్యఫలము। ఈ వైశాఖ మాసమందు అనగా సూర్యుడు మేషరాశిలో ఉండగా ప్రాతకాలముననే నిద్ర లేవాలి, చన్నీటి స్నానము చేయాలి, విష్ణుమూర్తిని భక్తితో భజించాలి, పూజను చేయాలి, విష్ణు కథలను హరికథలను పురాణ శ్రవణములను వినాలి, హరినామ సంకీర్తనములు చేయాలి। ఈ విధంగా శ్రీహరిని భక్తితో పూజించినచో వారి ఘోర పాపములన్నీ నశించిపోవును। ఉత్తమమైనది శ్రేష్టమైనది నగు వైకుంఠలోక ప్రాప్తి నొందగలరు। తద్విరుద్ధముగా నడుచుకునివారు రౌరవాది నరకములను అనుభవింతురు, యమబాధలో పడుదురు। దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము వినండి। పూర్వము సత్యవ్రతుడు తపోవ్రతుడనే ఇద్దరు అన్నదమ్ములు కావేరీ నదీ తీరమందున్న ఒక కుగ్రామములో ఉండేవారు। వీరి తల్లిదండ్రులు చిన్నతనమందే పోవుటచే బంధువుల ఇంట పెరిగినారు। పెద్దవాడైన సత్యవ్రతుడు నిత్యము శ్రీహరి ధ్యానమందే ఉండేవాడు। శ్రీహరికి పూజలు వ్రతములు చేయుట, పురాణ శ్రవణము చేయుట, భక్తితో భజించుట మున్నగు వానితో కాలము వెళ్ళబుచ్చేవాడు। జ్ఞానమును ఆర్జించి దానిని పదుగురికి పంచిపెట్టువాడు, పురాణ కథలు చెప్పేవాడు। రోజంతా శ్రీహరిని సేవిస్తూ శ్రీహరి నామస్మరణలో ఉండేవాడు। సత్యవ్రతుడు సదా శ్రీహరిని సేవించుట వలన విశేష ప్రజ్ఞావంతుడయ్యాడు। శ్రీహరి కృప వలన అతని ఘోర పాపములన్నీ నశించిపోయాయి। వాని మనస్సునంతయు పరబ్రహ్మ స్వరూపమని వీక్షించాలనే తపనతో ఉండేది। సత్యవ్రతుడు జ్ఞానవంతుడగుటచే సదా శ్రీహరినే పూజిస్తూ ఆ ధ్యానమందే గడిపేవాడు। సత్యవ్రతుని తమ్ముడగు తపోవ్రతుడు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండేవాడు। తపోవ్రతునికి శ్రీహరి పూజలన్నా భక్తి భజనలన్నా పురాణ శ్రవణలన్నా గిట్టేది కాదు। శ్రీహరిని పూజింపక భక్తి తత్పరత లేక కాలం వ్యర్థపుచ్చేవాడు। పురాణ కథలను వినేవాడు కాడు, గర్వముతో ప్రవర్తించేవాడు। అన్న ఎంత బ్రతిమాలినా శ్రీహరిని నోరారా పిలిచేవాడు కాడు। శ్రీహరిని సేవించని తపోవ్రతునికి అంతుబట్టని రోగము వచ్చినది। శ్రీహరి కృపలేని తపోవ్రతుడు ఆ రోగముతోనే తీసుకొని మరణించాడు। శ్రీహరి పట్ల భక్తి లేని వాడవుట వల్లను దాన ధర్మాల పట్ల విముఖత చూపినందువల్లను పాపకృత్యములు చేసి గర్వంతో సంచరించుట వలనను మరణించిన పిదప తపోవ్రతుడొక చెవులు లేని పిశాచ జన్మనెత్తాడు। ఆ పిశాచ రూపముతో ఉన్న తపోవ్రతుడు అరణ్యములో తిరుగుతూ అజీర్ణ రోగముతో బాధపడుతూ తిండి తినక కృంగి కృషించిపోసాగాడు। సత్యవ్రతుడొకనాడు పుణ్యతీర్థ సందర్శనములను గావించుకొనుచు పురాణములను చెబుతూ భక్తితో శ్రీహరి భజనలు చేస్తూ కనపడిన వారినందరినీ శ్రీహరి సేవలో మునుగునట్లు చేయుచు విష్ణు పురాణములను ఇతరులకు బోధించుచు హరికథలను చెబుచు వస్తూ అడవి మార్గంలో ప్రవేశించాడు। శ్రీహరి వ్రత దీక్షాపరుడగు అన్నగారిని చూడగానే పిశాచ రూపములోనున్న తపోవ్రతుడు నమస్కరించాడు। అంతటా సత్యవ్రతుడా పిశాచమును చూచి, ఎవరు నీవు? నీకి పిశాచ రూపమెలా దాపరించింది? నీ వృత్తాంతమంతయు నాకెరింగింపుము అని అడిగాడు। అంతటా పిశాచి రూపములోనున్న తమ్ముడకు తపోవ్రతుడు సిగ్గుపడి వినయముతో, అన్నా, నేను తపోవ్రతుణ్ణి, నీ తమ్ముడిని, నా దుష్ట చరిత్రంతయు నీకు తెలుసు కదా,
కన్ను మిన్నగానక గర్విష్ఠినై చరించాను. పెద్దవాడివైన నీ మాటలను హితబోధలను లక్ష్య పెట్టక దుర్మార్గుడనై చరించాను. ఒక్క క్షణమైనను శ్రీహరిని ధ్యానింపక నీచ నికృష్ణ బ్రతుకుతో జీవించాను. శ్రీహరికి ఇష్టమగు స్నానపానాదులను చేయలేదు, జలదానం ఇవ్వలేదు. పైగా అలా చేసిన వారిని ఎగతాళి చేసి పాపము మూటకట్టుకున్నాను. నే చేసిన పాప కృత్యముల వల్ల మరణించిన పిదప నాకీ చెవులు లేని పిశాచ రూపము దాపురించినది. ఏనాడు అన్నదానము చేయని పాపము వలన నాకు అజీర్ణ రోగము కూడా సంక్రమించింది. తిండి తినలేక కృంగి కృషించిపోతున్నాను. తిండి తినుటకు నోచుకోలేదు. రోజు రోజుకి క్షీణించిపోతున్నాను. నేడు నీ దర్శన భాగ్యముచే నాకు విముక్తి కలుగునేయేమో అని ఆశతో ఉన్నాను. ఇంతకాలానికి నా అదృష్టము కొద్దీ నీవు కనిపించావు అన్నా నన్ను కనికరించి కడు తీర్చుము అంటూ ప్రాధేయపడ్డాడు. తమ్ముని స్థితికి అన్నగారైన సత్యవ్రతుడు దయదలచి, తమ్ముడా తపోవ్రత, ఎంతటి వాడైనా శ్రీహరిని మరవరాదు. ఈ సమస్త చరాచర జీవకోటికి ఆయనే కర్త. ఆ శ్రీహరి వల్లనే సర్వజీవులు పుట్టుచు గిట్టుచున్నవి. ఆయన 14 భువన బాండవములను తన కుక్షిలో ఇముడ్చుకున్న సృష్టికర్త. కావున నీవు ఆ శ్రీహరిని ధ్యానింపుము, నీకు విముక్తి కలుగగలదు అని చెప్పి తాను కమండలము ద్వారా తెచ్చుకుంటున్న గంగాజలమును అతని శిరస్సుపై చల్లెను. శ్రీహరి కృపము వలన పిశాచ రూపములోనున్న తపోవ్రతుడు తన నిజ రూపమును పొందెను. పిమ్మట అన్నాదమ్ములిద్దరూ శేష జీవితమును శ్రీహరి సేవలో గడిపి ముక్తి నొందారు. 18వ అధ్యాయము పరిసమాప్తము. ఓం సహనావవతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.